నేను చెప్పేది ఏంటంటే గుడంబ ఎరాడికేషన్. మహబాద్ లాంటి ప్రాంతంలో ఎట్లుంటుందంటే నేల ఎంత సహజంగా ఉంటుందో గుడంబ అంత సహజంగా ఉంటుంది. మహబాద్, డోర్నకల్ చుట్టుపక్కల ట్రైబల్ డామినేటెడ్ ఏరియాస్ కాబట్టి అలా ఉంటుంది. అక్కడ ఉండే జనాలు ఏంటంటే వాళ్ళ జీవన విధానానికి దాన్ని ఒక అలవాటు చేసుకున్నారు. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా వాళ్ళ జీవన విధానం జీవటానికి బతకడానికి గుడంబ పెడతారు. అట్లా అయిపోయింది అనమాట. దాదాపు మీకు అన్ని ప్రాంతాల్లో గుడంబ ఉంది. ఎవరైనా కూడా మనం ఇన్కమ్ రావాలంటే మనం గుడంబ పెట్టాలనే పరిస్థితికి వచ్చిందన్నమాట. ఇన్కమ్ కాదు, బతకడం కోసం. ఇట్స్ నథింగ్ బట్ అదే బతకడం కోసమే. అది విపరీతంగా ఉంటుంది అక్కడ. అయితే మేము గుడంబ తీయాలని 2015 జనవరిలో అనుకున్నప్పుడు చిన్న చిన్నగా మేము అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి అందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉండే ఇబ్బందులు ఏంటి, అదెంత విషమో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే మా పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఐకేపీ మహిళలు, అప్పుడు జాగృతి బృందం ఉండే వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్, టీచర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అసలు అంటే ఒక యూనిట్ లెక్క. మహబాద్ సబ్ డివిజన్ అంటే అదొక యూనిట్ అన్నట్టు. ఇక్కడ పోలీసు వాళ్ళు వేరు వేరు లేకుండా అప్పుడు కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ వాకాటి కరుణ మేడం ఉండే. మేడం కూడా బాగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అందరినీ కలిసి పనిచేయమని చెప్తుండే. అట్లా మేము మహబాద్లో గుడంబని తీయగలిగినాం. ఇది అసాధ్యం అన్నారు నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్. ఇది ఈ ప్రాంతంలో గుడంబ తీయటం అంటే నువ్వు కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఇది అయ్యేది కాదు అన్నారు. కానీ ఒకనాటికి అది సాధ్యమైంది. కలెక్టర్ గారు స్వయంగా మహబాద్ వచ్చి మేడం ఒక మీటింగ్ పెట్టినారు ఆర్డీఓ ఆఫీస్లో. పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఐకేపీ మహిళలతో దాదాపు 3.5-4 గంటలు మీటింగ్ అయిన తర్వాత మేడం అనౌన్స్ చేసింది ఏంటంటే 90%, 95% ఆఫ్ గుడంబ ఇక్కడ ఎరాడికేట్ అయింది. దిస్ ఈస్ ద ఫస్ట్ డివిజన్ ఇన్ ద స్టేట్, గుడంబ ఎరాడికేటెడ్ డివిజన్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మనకు గుడంబ తీయాలని అన్ని చోట్ల ప్రాంతాల్లో చేసినారు, సక్సెస్ కూడా అయినరు చాలా చోట్ల. కానీ మేం తీయటం అనేది గుడంబ మహబాద్లో అనేది అది వేరే, అది బతుకు కోసం ఉన్నది. అది దాన్ని తీయటం అంటే అంత ఈజీ కాదు. అసలు మేము ఎంత కష్టపడ్డామో అది మాకే తెలుస్తుంది. మా రొటీన్ డ్యూటీలు మేము చేసుకోవాలి, దాన్ని అవాయిడ్ చేయలేము. అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ మా ఎస్ఐఎల్, సిఎల్ కానిస్టేబుల్ పల్లెలకు వెళ్ళిపోయేటోళ్ళు, తండాలకు వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసి, అది నథింగ్ బట్ పాయిజన్. అది గుడంబ అనేది అదో మత్తు కోసం, నిషా కోసం తాగుతారు, బాధలు కష్టాలు మర్చిపోవటానికి అంటారు, కానీ నథింగ్ బట్ పాయిజన్. అసలు అది ప్రిపేర్ చేసే విధానం ఇక్కడ చెప్తే అది చాలా దరిద్రంగా ఉంటుంది. దాన్ని తాగి వాళ్ళు చచ్చిపోతారు. అక్కడ నేను పోస్టింగ్ పోయిన తర్వాత జనరల్గా గ్రామాల్లో మేము విజిట్ చేస్తాం కదా, తిరుగుతుంటే 25-30 ఇయర్స్లో ఆడవాళ్ళు వితంతువులు ఉంటారు. సంఖ్యల బిడ్డ, వాళ్ళకు ఎడ్యుకేషన్ ఉండదు, బతకడానికి వేరే ఆధారం ఉండదు. గమ్మత్ ఏంటంటే దీంట్లో బాధాకరమైన విషయము, భర్త గుడంబ తాగి చచ్చిపోతాడు, మళ్ళీ ఈమె బతకడం కోసము మళ్ళీ ఈమె గుడంబ పట్టి పెడతాడు, మళ్ళీ గుడంబ కాస్తుంది. అసలు ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఎందుకున్నది, దీన్ని తీసేయాలి అనేది బాగా మనసులో. సార్ ఇప్పుడు వైన్స్ లో దొరికే ఆల్కహాల్ కి మనం పల్లెల్లో ప్రిపేర్ చేసే గుడంబాకి ఏంది సార్ వ్యత్యాసం? ఎందుకు ప్రభుత్వం దీని మీద పటిష్టమైన చర్యలు చేపట్టాల్సి వచ్చింది? ఇదేమైందంటే యాక్చువల్గా అంటే నాకు తెలిసింది ఏంటంటే సీఎం గారు ఒకసారి కలెక్టర్స్ మీటింగ్ పెట్టారు. సంగారెడ్డి ఎస్పీ గారు అనుకుంటా, చంద్రశేఖర్ రెడ్డి సారు. అంటే నాకు తెలిసిన విషయం అది. ఒక విషయం సందర్భంలో చెప్తూ సార్ ఏం చెప్పిందట అంటే, మెదక్ ప్రాంతంలో పిచ్చి కళ్ళు అంటారు దాని పేరు. కళ్ళుని పిచ్చి కళ్ళు అంటారు, కల్తీ కళ్ళు. అది దానికి ఎడిక్ట్ అయిపోతారు వీళ్ళు. తెల్లవారిన దగ్గర నుంచి అది లేకపోతే ఇక వాళ్ళు చాలా పిచ్చి పిచ్చిగా చేస్తారు అన్నాడు. అంటే సార్ ఏం చెప్పిందట అంటే ఆ మీటింగ్లో, మా దగ్గర పరిస్థితి ఇట్లుంటుంది, వాడిని అరెస్ట్ చేస్తే కూడా ఏదైనా కేసులో వాడు చేసే దారుణాల కంటే గోడలు గీకటము, ఓక్కోవటము, బట్టలు చింపుకోవటము, పిచ్చి పిచ్చిగా అవుతాడు. వాడిని కంట్రోల్ చేసి వాడిని సరి చేస్తాం కోసం మళ్ళీ ఆ కళ్ళు తెప్పించి మేము తాపించాల్సిన పరిస్థితి వస్తున్నది అని చెప్పినప్పుడు ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇగో ఇట్లాంటివేవి ఉండకూడదు, ఇవి తీసేయాలి అని. అయితే ఈ నిర్ణయం తీసుకుంటానికి ముందు నుంచే 15 జనవరి నుంచి మేము ఆల్రెడీ అక్కడ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఊళ్ళలో తిరుగుకుంటూ. ఎందుకంటే ఇది దశాబ్దాలుగా ఉన్న అలవాటు. సడన్గా ఇవాళ ఎవరో నాగరాజు వచ్చిండు చెప్పిండు, డిఎస్పీ గారట చెప్పిండంటే అట్లా ఉండదు అక్కడ. మీకు ఒకసారి వరంగల్ కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ అవుతుంది. అంటే ఇక్కడ సీఎం గారు చెప్పిన తర్వాత మేడం ఒక మీటింగ్ పెట్టినారు కలెక్టర్ ఆఫీస్లో. మీటింగ్ పెట్టినప్పుడు అందరం పోయినాం, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే పోలీస్ ఆఫీసర్స్, ఎక్సైజ్, తర్వాత ఐకేపీ మహిళలు వాళ్ళు కూడా వచ్చినారు. మాట్లాడేటప్పుడు అక్కడ ఐకేపీ మహిళలు చెప్పినారు, గుడంబ ఎట్లా తీస్తారు మేడం
అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా మహబాద్ ఏరియా వాళ్ళే. ఓకే. మా ఏరియాలో తండలలో ఎక్సైజ్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు పోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, అంత ఈజీ ఏం కాదు గుడంబ తీయటం అని చెప్పని. అంటే అటువంటి పరిస్థితులు ఉండే. వాటిల్లోంచి కూడా వాళ్ళకి అర్థం చేపించి ఇది కాదు, ఇది మంచిది కాదు అని తీయించడం జరిగింది. మీరు అడిగినట్టే ఆ రోజు వాళ్ళు కూడా అడిగినారు, ఇన్ని లిక్కర్ షాపులు ఉన్నాయి, వైన్ షాపులు, బార్ షాపులు ఉన్నాయి, అవి నడుస్తున్నాయి కదా, మేము గుడంబ పెట్టుకుంటే తప్పేంది అని. కరెక్టే, దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చినాం. అది తయారు చేసే విధానము, ఇది తయారు చేసే విధానం చూడమన్నాం. మీకు గుడంబ ఆ నల్ల బెల్లము, పటిక ఇవి తెచ్చి మగ్గ పెడతారు భూమిలో పాతి, దాంట్లో రోడ్డు మీద దొరికిన అరటికాయ తొక్కలేస్తారు, తంత్రా తొక్కలేస్తారు, ఎక్కడైనా దొరికిన చెప్పు ఇరిగిపోయింది ఉంటుంది కదా, తోలు చెప్పు కానీ హవాయి చెప్పులు కానీ అవి కూడా వేస్తారు, బెల్ట్ ముక్కలు వేస్తారు. అట్లా వాళ్ళకు దొరికినవన్నీ దాంట్లో వేసి దాన్ని మురగబెట్టి అదొక స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని కాచి మన సైంటిఫిక్ ల్యాబ్లలో ఉంటుంది కదా, మొత్తం మూసేసి ఒక పైప్ పెట్టి ఒక సీసాలో నింపడం అనేది, దాని స్టీమ్ని ఆ విధంగా తెచ్చి నింపితే దాన్ని తాగటం, ఆవిరిని బయటికి వెళ్లకుండా పైప్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నింపుతారు అన్నట్టు. ఇది గుడంబ. ఈవెన్ నేను చాలా చోట్ల గుడంబ మీద వ్యతిరేకతగా మాట్లాడిన వాళ్ళందరికీ చెప్పిన, నేను బట్టి పెట్టినోడు మీ ముందు ఒక సీసా తాగితే వాడు పెట్టిన గుడంబాని నేను మీ తండలకు కూడా రానని చెప్పేది. పెట్టినోడు తాగాలి. మీకు అమ్ముతున్నాడు కదా బట్టి పెట్టి, ఆ బట్టి పెట్టినోడు మీ అందరి ముందు వాడు అమ్మే గుడంబాని ఒక సీసా తాగమనండి, నేను మీ ఊళ్ళో కూడా ఎంటర్ కానని చెప్పేది. వాడు తాగాడు. ఎందుకు? అది ఏ వేసి తయారు చేసిండో ఎట్లాంటిదో తన కళ్ళతో చూసి తనే చేస్తాడు కాబట్టి తన ఎట్టి పరిస్థితులు తాగడు, అమ్మటానికి మాత్రమే ఉంటుంది. సరే, ఆ విధంగా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు చాలా కష్టమైంది. మేము టైం తీసుకున్నాం, ఓపిక చెప్పినాం. మా స్టాఫ్ కూడా ఎక్కడ కూడా టెంపర్ లూజ్ కాలేదు. వాళ్ళు ఎంత తిరగబడ్డా ఎన్నని మాట్లాడినా కూడా ఓపిక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేసి 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 లాస్ట్కు ఎంటైర్ సబ్ డివిజన్లో 10 పోలీస్ స్టేషన్ల ఏరియాలో 90% ఆఫ్ గుడంబాని ఎరాడికేట్ చేసి దట్ ఈస్ ద ఫస్ట్ గుడంబా ఎరాడికేటెడ్ డివిజన్ ఇన్ తెలంగాణ స్టేట్. అది మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి, అందరూ బాగా చెప్పారు. ఇట్స్ ఓకే. దాని తర్వాత సరే మా ట్రాన్స్ఫర్స్ అనేది సహజంగా అయిపోతూ ఉంటాయి కదా, ఇక అక్కడి నుంచి నా ట్రాన్స్ఫర్ అయ్యింది. జనరల్గా సినిమాలలో ట్రాన్స్ఫర్ అవ్వాలి ఒక పోలీస్ ఆఫీసర్కి అని అంటే ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా పొలిటీషియన్స్కి అపోనెంట్గా ఉంటే తప్ప అదంతా సాధ్యం కాదని అంటారు. మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్ని ట్రాన్స్ఫర్లు అయినాయి సార్? అట్లా ఎన్ని కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్ళారు మీరు ఇప్పటివరకు? అంటే నాకు అట్లేం కాలేదు, కానీ ఇదొక్కటి మహబాదే కొంచెం బాధ అనిపించింది. నాకు మొత్తం సర్వీసులు ఎక్కడ అట్లా లేదు. ఆఫ్ కోర్స్ నేను చేసిన పోస్టింగ్స్ కూడా కొంచెం తక్కువ. స్టార్టింగ్ లోనే మహబాద్ చాలా ఆప్యాయంగా ఉన్నా అన్నారు, ఇప్పుడు ఇబ్బంది పడ్డా అంటున్నా. అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే మనం చేసే పని అందరికీ మంచిగా అనిపించకపోవచ్చు, కొందరికి ఇబ్బంది కలగవచ్చు.